ఓయ్ కొంచెం బయట అప్పు. ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళకుండా ఏడం చేస్తుంది. సార్ ఎక్కడున్నారు సార్? కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ కారప్పుడు అమ్మాయి ఉందే, ఏ తనకేంటి ఇప్పుడు? అమ్మాయి చాలా సేపటి నుంచి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది, రమ్మన్నారా? సరే వెంటనే వస్తున్నా. మరి కమిషనర్ గారినే ఆయన తర్వాత కలవచ్చయ్యా. అనుకున్నాను. మజాక స్వామి మాత్రం మడి కట్టుకొని కూర్చుంటాడా? సరే పోనీవయ్యా. ఎందుకు ఇక్కడి నుంచున్నావు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 4 రోజులుగా రాలేదే? సీఎం ప్రోగ్రామ్ మీద హైదరాబాద్ వెళ్ళాను. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నాను. రోజు మిమ్మల్ని చూడాలనిపిస్తోంది, మీతోనే ఉండాలనిపిస్తుంది. సరే, ఇంకెప్పుడు నా పక్కనే ఉంటావులే. నీ పక్కన? నిన్ను చేసుకుంటే నాతో పాటు ఉంటావుగా. పెళ్లి చేసుకుంటారా? నిజంగా? నీ మీదొట్టు. ఓహో, గజేంద్రుడు నిన్ను సేవ్ చేస్తే నేను నిన్ను లవ్ చేయాలా? అవును, అది రూలు. రూలు లేదు, రోళ్ళ కర్ర లేదు. నేను నిన్ను లవ్ చేయను, అంతే. యూ కెన్ గో. నిన్ను ఎలా ముగ్గులోకి దింపాలో నాకు తెలుసులేవోయ్. నేను బిగుసు కూర్చుంటే ఎలా దింపుతావు? ఇద్దరం సరదాగా ఏదైనా పార్కుకు వెళ్ళి డ్యూయట్ పాడుకుందాం, వస్తావా? ఓహో, ముగ్గులో దింపే కార్యక్రమం మొదలు పెట్టావా? నేను రాను. నువ్వు వస్తే ఎంత, రాకపోతే ఎంత. నా ఊహల్లో పాడుకుంటే ఏం చేస్తావు? నా పర్మిషన్ లేకుండా నువ్వు ఊహల్లో కూడా పాడడానికి వీల్లేదు. అయితే ఇప్పుడే ఇక్కడే రొమాంటిక్ గా ఊహించేసుకుంటాను. ఊహల్లోకి వెళ్ళిపోతున్నాను. 1 2 3 4. ఏనుగబ్బాయి, ఏం చేస్తున్నావు? కనబట్టలా? థ్రెడ్ కి ముళ్ళేస్తున్నా. ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలవా? ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. అయితే ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? ఎల్లో థ్రెడ్ ఏంటి, గ్రీన్ థ్రెడ్ ఏంటి, ఏ థ్రెడ్ కైనా ముళ్ళేయగలను. ఎక్కడైనా వేయగలవా? అక్కడ ఇక్కడ అనే సందేహం వలదు, ఎక్కడైనా వేయగలను. మరి నాకో జడుంది, ఆ జడ కింద మెడుంది, ఆ మెడేమో బోసిగా ఉంది. అక్కడ ఈ ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేయగలవా? అమ్మా, నన్ను ముగ్గులోకి లాగడానికి నువ్వు ఈ రూట్ లో వస్తున్నావా? ఇలాంటి ట్రిక్లు మన దగ్గర పనిచేయవు. మనతో పెట్టుకుంటే అంతే. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆల్ రైట్, నేను ఎగ్జామ్స్ రాయడానికి ఊరు వెళ్తున్నాను. నేను వచ్చాక నా జడెత్తి మెడ మీద నువ్వే ముళ్ళేస్తావు. వెయ్యను. అది చూస్తాను. అందాక ఈ ఇంగ్లీష్ తట్టి పెట్టుకో. ఇంగ్లీష్ ఏంటి? ఇంగ్లీష్ అంటే ఎంగిలి ముద్ద. నగలు పెట్టి ఎవరైనా కస్టమర్ మర్చిపోయారా? అబ్బా, ఎల్లో థ్రెడ్ మళ్ళీ వచ్చేసింది అన్నమాట. ఎప్పుడు దిగబడ్డావు? ఏ ఎగబడతావా? ఎల్లో థ్రెడ్ కి ముళ్ళేస్తావా? నేను వెయ్యనని ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. సరే, నువ్వు చిన్నప్పుడు బొందు లాగులు వేసుకునేవాడివా, బొత్తాలు లాగులు వేసుకునేవాడివా? బొత్తాలు లాగులు. బొత్తాలు ఊడిపోతే ఏం చేసేవాడివి? ఫస్ట్ సిగ్గుపడేవాడిని, తర్వాత కొట్టుకునేవాడిని. ముళ్ళు రాకపోయినా కుట్లు వచ్చనమాట. నీకెంతో చూస్తా. ఈ నీటిలోకి థ్రెడ్ ఎక్కించు. నీకేమన్నా మెంటలా? అలా ఊగుతుంటే ఎలా ఎక్కించను? అందుకే మరి కదిలే నీడిల్లో థ్రెడ్ అన్నా ఎక్కించు, కన్నెపిల్ల మెళ్ళలో ఎల్లో థ్రెడ్ అన్నా ముళ్ళే. ఆహా, తిప్పి తిప్పి ఇక్కడికి తీసుకొచ్చావా? నేను వేయను. ఎలా వెయ్యవో చూస్తాను. అందాక ఈ రష్యా దట్టు పెట్టుకో.
రష్యాదంటే ఇంత రఫ్ గా ఉంటుందా? గజేంద్ర కాసిన మంచిలు పట్టరా. నీళ్ళమంటే వెళ్ళిపోతావేంట్రా? ఏంటి అనకబ్బాయి, మంచినీళ్ళు కావాలా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అవును. నేను నిన్ను అడగల. నువ్వు అడక్కపోయినా నేను ఇవ్వాలి. ఎల్లో థ్రెడ్కున్న బంధం అలాంటిది మరి. అబ్బా, ఈ ఎల్లో థ్రెడ్ వదలవా? వదులుతా. నేను చెప్పింది చేస్తావా? చేస్తా. ఎల్లో థ్రెడ్ మూడు ముళ్ళు వేయడం తప్ప ఏమైనా చేస్తా. అయితే నా పిల్లలకి ఫాదర్ అవుతావా? అవుతా. అవును అవును. అవ్వకేం చేస్తావు? అందాక ఈ ప్యారిస్ దట్టు పెట్టుకో. మేము హ్యాండిల్ చేస్తాం. పొడిచింది మన రాజునరా. ఈసారి మాత్రం తప్పు జరగడానికి వీల్లేదు. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఏంట్రా రారా, నన్ను ఇక్కడే కూర్చొని తినమనిందిరా. బాగా నొప్పిగా ఉందా? పర్వాలేదండి. సారీ, నా వల్లే కదా ఇదంతా జరిగింది. అయ్యో, నాకేం కాలేదండి. 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని చెప్పారు. నువ్వు నా కోసం దెబ్బలు తిన్నావని బాధపడాలో, లేదా నువ్వు వాళ్ళలాగే రౌడీవని బాధపడాలో తెలియడం లేదు. పుట్టుకతో ఎవరూ చెడ్డవారు కారు. పరిస్థితులే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మారుస్తాయి. మరి నువ్వే పరిస్థితుల్లో ఇలా అయ్యావో, కానీ నిన్ను చూస్తే నువ్వు మంచివాడిలా, నీకు మంచి మనసున్నట్టు కనిపిస్తోంది. ఏంట్రా ఇదిలా క్లాస్ పీకుతోంది అనుకుంటున్నావా? అంటే ఎలాగైనా బతకాలన్నది ఒక పద్ధతి, ఇలాగే బతకాలన్నది నా పద్ధతి. నువ్వు కూడా మంచిగా మారిపోవచ్చుగా. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? నాకే తెలీదు. నువ్వు మంచిగా మారావంటే నీ కూడా ఉన్నవాళ్ళు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు అందరూ సంతోషిస్తారు. నేను కూడా సంతోషిస్తాను. అమ్మాయి మాయ తగలగానే అనుకోకుండా కొత్త వింటేదో చిటికెళ్ళవున జరిగిపోయే చుట్టూలోకం ఉన్నదో లేదో కిచ్చాకైనా గుర్తు రాదే. అబ్బాయి గారి మనసుకేమైందో చెప్పే వాళ్ళు ఎవరు లేదే. నేను ఉత్తరం ఇచ్చిన సమాధానం రాలేదు. చదవలేదేమో. తప్పకుండా చదువుంటుంది. ఒకవేళ నేను తనకు నచ్చలేదనుకుంటాను. ఇప్పుడైనా అర్థం చేసుకో, తను నేను లవ్ చేయట్లేదని. తను చేసేదంతా నీకోసమే చేస్తుందని తప్పుడు ఊహల్ని పెంచుకోకు. నన్ను చూసేలా మొహం తిప్పుకుంటాడేంటి? ఒకవేళ నా ఉత్తరం చదవలేదా? అయ్యుండదు, తప్పకుండా చదివే ఉంటాడు. తనకి నేను నచ్చలేదనుకుంటాను. ఒక అమ్మాయికి ఫస్ట్ టైం లవ్ లెటర్ ఇచ్చి ఇవ్వగానే సమాధానం ఎదురు చూడటం చాలా తప్పు. ఎక్స్క్యూజ్ మీ సర్, మిస్టర్ గుప్తా ఫోన్ చేశారు. హియర్స్ టు యూ కాల్ బ్యాక్. 1 minute. హలో హలో హలో
హలో మిస్టర్ గుప్తా. హలో 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 కాంట్ హియర్ యూ. హలో నేనే. ఏంటి ఫోన్ లేదు? ఐ కాంట్ హియర్. హలో మిస్టర్ గుప్తా. సరే ఐఎమ్ నాట్ ఏబుల్. కొంచెం ఫోన్ పెడతారా? ఎవరో ఇద్దరు ముసల్స్ అన్నస్లే క్రాస్ టాక్ లో డిస్టర్బ్ చేస్తున్నారు. మేడం ప్లీజ్ మైండ్ యువర్ వర్డ్స్. ప్లీజ్ పుట్ ద ఫోన్ డౌన్. సరే వదిలేవే, గొడవ పెట్టుకోకు. అవును, లెటర్ పంపించు, ఏమైంది? లేదే, అతని దగ్గర నుంచి ఏ సమాధానం రాలేదు. నేను అతనికి నచ్చలేదనుకుంటాను. పర్వాలేదు, వాడే లాభం. ఎక్కడ చూసినా ప్రేమ గొడవలే. ఏమిటి సార్ మీరు అనేది? క్రాస్ టాక్ లో ఇద్దరు అమ్మాయిలు. ఒక అమ్మాయి ఎవరో అబ్బాయికి లవ్ లెటర్ రాసినట్టుంది. అతను సమాధానం రాయలేదేమో, టెన్షన్ అవుతోంది. ఏయ్, ఎవరి అది? హలో, దిగులు పడకండి, త్వరలోనే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. ఏయ్ ఓల్డ్ ఫెలో, ఆ సంగతి మాకు తెలుసు, ఫోన్ పెట్టేయ్. నీకు మాత్రమే కాదు, లోకం అంతా ఇదే ప్రాబ్లం. వింజుడు. ఏంటి, అతను నీకోసమే వస్తున్నాడు, నిన్నే చూస్తున్నాడు, నీకు ఇష్టమైన విధంగానే డ్రెస్ వేసుకుంటున్నాడు, అన్నీ నీకోసమే చేస్తున్నాడు అన్నవే. దెన్ వాట్స్ రాంగ్? నేనే అపార్థం చేసుకున్నాను. ఫోన్లో ఇంకొకళ్ళ మాటలు వినడం తప్పో రైటో నీకు అర్థం కావటానికే వినమన్నాను. ఇద్దరు అమ్మాయిలు లవ్ గురించి మాట్లాడుకుంటున్నారు, సరిగ్గా వినిపించలేదు. బట్ ఎనీవే, రాజాని నా మనసులో నుంచి చెరిపేయటం ఇట్స్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. రేపు ప్రేమికుల రోజు, ప్రేమను తెలియజేయటానికి సరైన రోజు. ఎగైన్ ఒక వ్యాలంటైన్ కార్డు మూలంగా నీ ప్రేమను తెలియజేయి. దిస్ టైమ్ యూ విల్ బి సక్సెస్ఫుల్. గుచ్చేసిపోతే అది ప్రేమే, మాదిలో చిన్ని మౌనాలే, మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే, నా కన్నీరే